అలాగే కరెంటు బిల్లు మీ గుండెల మీద చేతులు వేసుకోండి. మీరు 5 ఏళ్ల క్రితం ఎంత బిల్లు కట్టారు, ఇప్పుడు ఎంత బిల్లు కట్టారు? కనీసం 500 రూపాయలు ఇచ్చేవాళ్ళు అట్లీస్ట్ 1500 రూపాయలకి, 1000 రూపాయలు కట్టేవాళ్ళు 3000 రూపాయలకి ఇప్పుడు కడుతున్నారు. అంటే యావరేజ్ ఒక్కొక్కరికి సంవత్సరానికి 15 నుంచి 20 వేలు విద్యుత్ ఛార్జీల భారం పడింది. ఒక్క పైసా కూడా పెంచనన్నారు. అలాగే ఒక క్వార్టర్ తాగే కుటుంబానికి, అంటే రోజుకి ఒక క్వార్టర్ తాగే వ్యక్తి ఉన్న కుటుంబానికి 60 నుంచి 65 వేల రూపాయలు ఇయర్లీ ఎక్స్ట్రా బర్డెన్ పడింది. ఇతను ఇచ్చింది ఎంత, వాళ్ళకి ఎక్స్ట్రా ఖర్చు అయింది ఎంత అన్నది చూసుకుంటే, ఇతను ఇచ్చింది ఎంత, వాళ్ళ ఖర్చు అయింది ఎంత అన్నది చూసుకుంటే, ప్రతి ఒక్క కుటుంబం కనీసం 1,00,000 రూపాయలకి, అంటే లీస్ట్లో లీస్ట్ అయితే 1,00,000, ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళకు వచ్చిన దానికన్నా వాళ్ళు పోగొట్టుకున్నది చాలా ఎక్కువ అన్నది గ్రహించారు. సో కాబట్టే ఇంత దారుణమైన పరాజయం ఈ పార్టీకి రాబోతోంది. దానికి కారణం ఆయనే స్వయం కృతాపరాధం చేసుకున్నాడు. ఉద్యోగస్తులు ఒకరు ఓటేసే పరిస్థితి లేదు, పారిశుద్ధ కార్మికులు ఓటేసే పరిస్థితి లేదు, నిరుద్యోగులు ఓటేసే పరిస్థితి లేదు. అంగన్వాడీలకి మరి పెద్ద పెద్ద కౌరులు చెప్పారు, వాళ్ళు కూడా నువ్వు చెప్పింది చేయరా బాబు అని అడుగుతున్నారు. మరి వాళ్ళు కూడా ఓటేసే పరిస్థితి లేదు. కాంట్రాక్ట్ కార్మికుల్ని బుగ్గలు నిమిరి మేము మిమ్మల్ని మీరు చేసే పని వాళ్ళు చేసే పని ఒకటే కాబట్టి మీకు సమాన వేతనం ఇస్తాం, రెగ్యులరైజ్ చేస్తామన్నారు. ఒక్కటి కూడా చేయలేదు. సో ఆలోచిస్తే చెప్పింది ఏదీ చేయలేదు, కేవలం పేపర్ పబ్లిసిటీ తప్ప. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్కి స్టేట్ స్టిక్కరింగ్ వేసుకొని అవేదో చాలా అద్భుతాలు చేసినట్టుగా ఆ ఫండ్స్ అన్నీ వీరికే ఇచ్చి నేనే బటన్ నొక్కా అని చెప్పుకోవటం తప్ప చేసింది ఏమీ లేదు. ఇదంతా ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకున్నారు. సో కాబట్టే నేను చెప్పిన ఏదైతే ఎలక్షన్ ఈ రిజల్ట్ ఉందో దానికి కారణం అవుతుంది అనేది అనాలిసిస్. దీని మీద ఇప్పుడు మీరు ప్రశ్నలు వేస్తే మనం చర్చిద్దాం. బట్ జరగబోయేది ఖచ్చితంగా ఇదే రానున్న రోజుల్లో. అందుకని ఈ మార్పు, ఎందుకంటే పాపం వాళ్ళు సర్వే చేస్తున్నారు. సర్వే చేస్తే ఎమ్మెల్యే పేరు పెట్టి చేయాలి, ఎమ్మెల్యే పేరు పెట్టి చేస్తే ఓడిపోతాడని వస్తుంది. అక్కడ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిని పెట్టినా అదే వస్తుంది, కాకపోతే వేరే వాడి పేరు మీద వస్తుంది కాబట్టి ఆయన మార్చేద్దాం, ఈ నేరం అంతా ఈ నిందంతా వాళ్ళ మీదకి తోసేద్దాం అని చెప్పి చూస్తున్నారు. మరి ఈ ప్రాసెస్లో ఓడిపోతామని చెప్పి తెలిసి మరి ఇప్పుడు చెప్పాలి అంటే మరి పేరు చెప్పను కానీ మరి నిన్న ఒక ఎంపీ అభ్యర్థి పార్టీకి రాజీనామా చేయటం జరిగింది. మరి వారు యువ జనసేన పార్టీలో చేరతామని చెప్పి కూడా చెప్పారు. ఇక్కడ ఎవరైతే నేనంటే 4 ఏళ్ల క్రితం డిఫర్ అయ్యా, ఇప్పుడు కేవలం ఓటమి భయంతో జగన్మోహన్ రెడ్డి గారు నాకు అన్యాయం చేశాడా, లేకపోతే ప్రజలకు అన్యాయం చేశాడా, ప్రజలకు అన్యాయం చేసినందుకు నేను బయటకు వచ్చానా, ఓకే నాకే ఏదైనా చేసి ఉండొచ్చని కొందరు అనుకోవచ్చు. కానీ నేనైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి నేను ఆయనకి సహాయం చేశాను, కానీ ఆయన దగ్గర ఆర్థికంగా నేనేం సహాయం తీసుకోలేదు. ఆయన సహాయంతో ఎంపికైన వాడు పార్లమెంట్లో ఫైనాన్స్ కమిటీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది అన్నిటికన్నా ఇంపార్టెంట్ కమిటీస్. ఆ 2 కమిటీలో సభ్యత్వం, అలాగే మరి ఒక ఇంపార్టెంట్ కమిటీకి నేను చైర్మన్గా
భారతీయ జనతా పార్టీ నాకు అప్పుడు ఇచ్చింది. ఆ చైర్మన్షిప్ను కూడా మరి ఒక రకంగా కలతలు అంటే అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజా సమస్యల మీద కొంచెం లేటుగానే నేను స్పందించేవాడిని. కానీ అసలు ముందు కలతలు సృష్టించిన వ్యక్తులు కలతలు సృష్టించి నాకున్న పదవి నుంచి నన్ను దూరం చేయటానికి కూడా అంటే నేను నా పదవిలో ఉండగానే నాకు జగన్మోహన్ రెడ్డి గ్యాప్ వచ్చింది, అది వేరే విషయం. కానీ ఆ పదవి కోసం కన్నేసి ఈ కమిటీ ఇంపార్టెంట్ కమిటీ మెంబర్లతో పాటు ఆ పదవిని కూడా చేపట్టిన వ్యక్తులు కూడా మరి వాళ్ళ ఎదురేయవలసి వచ్చిందంటే కేవలం ఓటమి భయం. నేను ఎందుకు ఇది చెప్తున్నాను అంటే దానికి లింకు ఈ పార్టీ ఓడిపోతుంది, దారుణంగా ఓడిపోతుంది అంటానికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారి ఆర్థిక సహకారం కూడా తీసుకుని ఒక వ్యక్తికి ఒక ఎంపీకి ఎవ్వరూ చేయలేనంత బెనిఫిట్ కూడా తీసుకొని కూడా వారి కోటరీలో ప్రముఖ వ్యక్తి కూడా మరి ఈరోజు బయటకు వచ్చేసాడు అంటే ఆ పార్టీ నిర్జీవం కాబోతోంది అని కరెక్ట్ మెసేజ్ నిన్న రాజీనామా చేసిన ఆ వ్యక్తి ద్వారా అర్థమవుతుంది. మరి అటువంటి అందరి దగ్గర తీసుకుంటుంది తప్పితే ఇవ్వడం తెలియదు మా జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ ఆయన సహాయం చేసిన వ్యక్తి, అన్ని పదవులు గుంజుకున్న వ్యక్తి కూడా మరి ఇవాళ పాపం జగన్మోహన్ రెడ్డి గారిని అంటే నాకు అన్యాయం జరిగింది అని కొంతమంది బయటకు వస్తున్నారు. కాదు, న్యాయం చేసిన వాళ్ళు కూడా మరి అన్యాయం అనే సాకుతో ప్రతి ఒక్కరికి ఈ మధ్యన ఒకటి అలవాటు అయిపోయింది. బయటకు వచ్చే వాళ్ళందరూ ఏం చెప్తున్నారు ఒకసారి చెప్పండి, మీరు చెప్పగలిగితే.